నిరుద్యోగ రణబేరి అని చెప్పి ధర్నా చౌక్ దగ్గర ఒక పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా మళ్ళీ ఒక నిరసన కార్యక్రమానికి దిగినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాని మీద మళ్ళీ ఒకసారి అడగడానికి కావచ్చు. దాంతో పాటు రీసెంట్ గా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ల మీద కూడా మాట్లాడడానికి డిమాండ్ చేయడానికి వీళ్ళందరూ నిరుద్యోగులందరూ గ్యాదర్ అయినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కౌశిక్ ఉన్నారు. ఏం చేస్తారు బ్రదర్? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తలేరు, మాకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తలేరు అని చెప్పి మీరు అంటున్నారు. అసలు ఉద్యోగాలు ఎక్కువ అయ్యి వద్దు అని చెప్పి అంటున్నారనేమో రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఏంది ఏమనుకోవాలి? ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు, ఏదైతే కేసీఆర్ గారు ఉద్యోగం ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిన వ్యక్తి ఇదే రేవంత్ రెడ్డి గారి. అదే రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాంగలోనే జీవో 46ని రద్దు చేస్తున్నాడు. రద్దు చేసిన జీవో 46ని మంత్రి సంఘ ఉప కమిటీలు వేసి చాయ్ బిస్కెట్లు తింటున్నారు. మా నిరుద్యోగులంతా ప్రజా పూలే భవన్కి 24 గంటల తలుపులు తెలుసుంటాయి, సమస్యలు ఏంటంటే మేమందరం పోతే కుక్కల్ని తరిమినట్టు తరిమింది ఇదే రేవంత్ రెడ్డి గారు. మాతో ఎందుకు చర్చలు చేయట్లా? ఇదే జీవో నెంబర్ 46 నేను ఒకటి అడుగుతున్నా. ఒకటే రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెడుతుంది, దాన్ని కండక్ట్ చేసేది ఒకటే సెట్. మరి చేసినప్పుడు జోన్ల వారీగా ఎందుకు? అంటే నువ్వు ఖమ్మం జిల్లాలో ఎగ్జామ్ పెట్టి ఖమ్మం జిల్లాలో కట్ ఆఫ్ పెడితే ఆ వ్యక్తిని రాష్ట్రానికి సర్వీస్ కు వాడుకోవా? మోని అట్టా చేయి, ఖమ్మం జిల్లాకే వాడుకుంటూ అతను ఖమ్మం దాటి రాడని. మరి ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ జీవో గురించి తీసుకొచ్చిండు, 2.5 సంవత్సరాల తర్వాత ఎక్స్పైర్ అయింది. దాన్ని రిటెన్షన్ చేయాలా లేదా? 38 సంవత్సరాలు ఎస్ఐగా పెంచాలి, 36 సంవత్సరాలు కానిస్టేబుల్ పెంచాలి. కానీ ఎందుకు పెంచట? 3 ఏళ్ల నీ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్ల నిరుద్యోగులు నష్టపోవాలా? నిరుద్యోగులు నష్టపోకూడదు కదా. జీవో నెంబర్ నువ్వేమన్నా కేసీఆర్ గారి ప్రభుత్వంలో జీవో 46 తీసుకొస్తే నిరుద్యోగులు అలచివేయటం. మరి నీ ప్రభుత్వంలో ఏం చేసినావు? నువ్వేమైనా స్వతంత్ర సమరయోగి పనులు చేసినా? నువ్వు తీసుకొచ్చింది అంటే జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఏం చేసినావు? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఆపర్చునిటీ, ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఓపెన్ కేటగిరీ ఉందో రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక 50 మంది లాయర్లు వాదించి నిరుద్యోగులు లాయర్లకు డబ్బులు లేవని చెప్పేసి వాదించారు. ఇదే జీవో నెంబర్ 46 మీద వాదించవచ్చుగా, మరి ఎందుకు వాదించట్లా? ఇదే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల్లో వాదించినోడివి ఇదే జీవో నెంబర్ 46 మీద ఎందుకు వాదించట్లా? ఇదే రాజకీయాలు చేసుకుంటూ నిరుద్యోగ ఆకాంక్షలు నిర్వహణ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు పనికిమాల రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. అనవసరంగా తొందరపడి నిరుద్యోగులు ఈ రకరకాల అంశాలలో ఇరుక్కుంటున్నారు. ఎవరో ప్రభావితం చేస్తే వీళ్ళందరూ ముందరకు వచ్చి రోడ్లు ఎక్కుతున్నారు. కూర్చొని చదువుకుంటే అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఏది చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు వచ్చారు, అప్పుడు ఎవరు ప్రభావితం చేశారన్నా? ప్రియాంక గాంధీ గారు వచ్చారు, ఎవరు ప్రభావితం చేశారన్నా? నిరుద్యోగుల డిక్లరేషన్ రిలీజ్ చేశారు, ఎవరు ప్రభావితం చేశారన్నా? ఇదే బట్టి విక్రమార్క గారు చుట్టూ వీళ్ళ చుట్టూ బస్సు యాత్రలు చేశారు నిరుద్యోగులు, అప్పుడు ఎవరు చేశారన్నా? అంటే అప్పుడు మీరు కనుక మాకు డబ్బులు ఇస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయో ఇంకో పార్టీయో మీరు డబ్బులు ఇచ్చినట్టు, మీరు పేటీఎం బ్యాచ్ మమ్మల్ని వాడుకున్నట్టయితే మేము కూడా వాళ్ళకి వాడుకున్నట్టే. మా హక్కుల కోసం ఎవరితో అయినా కలుస్తున్నారు, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మాకు సంబంధం లేదు. మాకు ఉద్యోగం కావాలి, మా విద్యార్థులకు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగం కోసం ఆ ధర్నాకి ఎవరు మద్దతు ఇచ్చినా మేము వాళ్ళ తరపున నిలబడతాం. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా భద్రాద్రి రాముడి మీద వాళ్ళ మీద ఆనని చెప్తారు కదా. నేను కూడా ఒకటే విషయం చెప్తున్నా, ఏదైతే దిల్సుఖ్ నగర్ సాయిబాబా మీద ఆనా, సికింద్రాబాద్ మహంకాళి మీద ఆనా, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి మీద ఆనా, చిక్కడపల్లి లైబ్రరీ మీద ఆనా, నువ్వు గనక 15,000 నుంచి 20,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే మొక్కని, కాంగ్రెస్ పార్టీ అనే చెట్టుని నిరుద్యోగులు పీకేస్తారు. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా, 70,000 ఉద్యోగాలు ఇచ్చును, ఏదైతే ఉద్యోగాలు రావట్లేదని ధర్నాలు కనుక నువ్వు చేస్తే నీ భాషలోనే చెప్తాను, లాగులు తోండాలు ఇడిచి కొడతాం, నీ పేగులు మెల్లో వేసుకొని ఊరేగుతున్నట్లు ఎవరు చెప్పాడు? నేనేం చెప్తున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు హుందాతనాన్ని వ్యవహరించాలి, పెద్ద మనసు ఉండాలి, మానవత్వం ఉండాలి. ఇట్లా మానవత్వం లేకుండా ఈ జీవోలన్నింటినీ తీసుకొచ్చి నిరుద్యోగులు మోసం చేద్దాం అనుకుంటే నిరుద్యోగులు మోసపోవడానికి సిద్ధంగా లేరు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి, ఇంకో 2 సంవత్సరాలు పోతే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మా మొహం ముందుకు రావాలిగా. నేనంటున్నా, నువ్వు ఎండ్రిని దాగి చచ్చిపోయినా నువ్వు నీ మంత్రులు అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి 117 స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో మీరు గెలవరో రాసి పెట్టుకోండి. నేనేమంటున్నానంటే కేసులు అయితే ఇవన్నీ నేను ఒకటే విషయం చెప్తున్నా, నేను కాదు ఈ మాట్లాడింది, ఈ భాష వాడింది నేను కాదు, రేవంత్ రెడ్డి గారు వాడింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కోర్టు పోతాను, నన్ను తీసుకుపోతాను, నేను లాస్ట్ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా, నన్ను రేవంత్ రెడ్డి గారికి ఒక చట్టం నాకో చట్టం ఉండదు కదా. మాట్లాడే భాష అంతా కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నా ముఖ్యమంత్రి నాకు ఎలా ఉండాలని నేర్పిస్తున్నా నేను అలాగే ఉంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఏది నేర్పిస్తే రేవంత్ రెడ్డి గారికి అదే అప్పచెప్తున్నా నేను, అంతేగానా. అప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి పంజరంలో ఉన్న పక్షిని,
పక్షి ఆయన ఏం మాటలు నేర్పిస్తే ఆ మాటలే పలికిద్ది కదా, అదే నేను పలుకుతున్నా. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ కి మెసేజ్ పెట్టారు ఈ స్క్రిప్ట్ మాట్లాడమని. ఏది రేవంత్ రెడ్డి గారు మాట్లాడి బిడ్డ నేను ఈ భాష మాట్లాడినా, ఈ భాష నువ్వు కూడా మాట్లాడాలని నా మెసేజ్ పెట్టిన, అందుకే నేను మాట్లాడుతున్నా, అందుకే మాట్లాడుతున్నా నేను. లైబ్రరీకి అప్పుడు అద్దంకి దయాకర్ వచ్చిండు, అంటే మొన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా వాళ్ళ భార్యతోటి వచ్చి కూర్చొని మీకు ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తా, నేను ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుపోయి సీఎం దగ్గర కూర్చోబెడతా, మాట్లాడిపిస్తా, అతి తొందరగా నిరుద్యోగ సమస్య క్లియర్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడి. అసలు అది ఎంతవరకు వచ్చింది? మళ్ళీ ఏమన్నా ఆయన కలిసి ప్రయత్నం చేసిర్రా? అసలు ఏం జరుగుతుంది అన్న? ఆయన నిరుద్యోగులకు వారధిగా పనిచేయట్లేదు కానీ రేవంత్ రెడ్డి గారికి సారథిలా పనిచేస్తాం. నిరుద్యోగులకు వారధిగా చేయట్లా, రేవంత్ రెడ్డి గారికి సారథిలా పనిచేస్తాం. అద్దంకి దయాకర్ గారు కానీ, బల్మూరు వెంకట గారు కానీ, తర్వాత పొన్నం ప్రభాకర్ గాని, అడ్లూరి లక్ష్మణ్ గారు కానీ, వాకిటి శ్రీహరి గారు కానీ, వీళ్ళంతా మా బలహీన వర్గాలు. మా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా జీవో 29 వచ్చినప్పుడు మాట్లాడలేదు, జీవో 46 వచ్చినప్పుడు మాట్లాడలేదు, ఇదే నిరుద్యోగులు ఉస్మానియా వేదికగా, దిల్సుఖ్ నగర్ వేదికగా దాడులు చేసినప్పుడు మాట్లాడలేదు. వీళ్ళు మా నిరుద్యోగులు ఏదైతే బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి పీఠానికి బలి పెట్టదలుచుకున్నారు. అది నేను స్పష్టంగా తెలుస్తున్నా. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు మళ్ళీ పోటీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. జాబ్ క్యాలెండర్ మీకు గతంలో ప్రకటించండి ఎలక్షన్స్ ముందు. అసలు ఆ జాబ్ క్యాలెండర్ ఇప్పటికి ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, కరెక్ట్ ఇదే నెలలో ప్రకటించినట్టున్నారు. ఎట్లా అన్నా? మీరు ఒక అంశం చెప్పారు, మంచి అంశం చెప్పారు. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తెచ్చిన ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తు చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో ₹1 కూడా నిరుద్యోగులు ₹1 కూడా కోచింగ్ సెంటర్ లో పోనీ ఉప్పు పాదం మొత్తం ఇప్పటి నుంచి అమలు కాకపోతుంది. బట్టి విక్రమార్క గారు ఏమండో ఇది చారిత్రాత్మక నిర్ణయం అండో. ఏంటి చారిత్రాత్మక నిర్ణయం అంటే నిరుద్యోగులు మోసం చేయడం చారిత్రాత్మక నిర్ణయం. ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు అబ్జర్వ్ చేయండి, సర్పంచ్ ఎలక్షన్లకు ముందు ఏది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటప్పుడు అన్ని బ్యానర్ పేపర్ ఐటమ్ లో ఉస్మానియా వేదికగా జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏది అడిగిపోయింది జాబ్ క్యాలెండర్? ఏం చేశారు జాబ్ క్యాలెండర్? నేను అడుగుతున్నా. ఎస్సీ వర్గీకరణ అయిపోయి దాదాపు సంవత్సరం పైన అవుతుంది కదా, మరి ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఎట్లా? ఇక్కడ ఏంటంటే జాబ్ క్యాలెండర్ వేస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయో నిరుద్యోగులు తెలిసిపోద్ది, బ్యాక్లాగ్ పోస్టులు. దాని వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైపోతే రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా దోష అయిపోతారు, రాజకీయంగా నష్టపోతారని రేవంత్ రెడ్డి గారు ఈ డ్రామాకి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు. మీరు చూడండి, నిరుద్యోగులు ఉద్యమం పైకి లేపుతున్నారంగా కాళేశ్వరం పట్టుకొస్తారు, బీసీ వాదం పట్టుకొస్తారు, ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ కానీ కూర్చోబెట్టి నేను ఏమంటున్నానంటే తెలంగాణ బిడ్డలు నా బిడ్డలు అంటున్నారు. మరి నీ బిడ్డల పట్ల, నీ ప్రజల పట్ల నీకు ఉండాల్సిన బాధ్యత ఇదేనా అంటున్నా. రైజింగ్ 47 అంటున్నావు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న యువత నిర్వీర్యమై చచ్చిపోతే రైజింగ్ 47 ఎవరు వెళ్తారు? అసలు ఈ నిరుద్యోగ తగ్గించడానికి కొంత నైట్ ఎకానమీ జనరేట్ చేస్తా, మూసి పరివాహక ప్రాంతాలలో మీరు షాపులు పెట్టుకోవచ్చు, నిరుద్యోగులందరికీ కూడా కొంత నిరుద్యోగత తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని చెప్పి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే సర్కార్ కొలువులు అందరికి సాధ్యం కావని చెప్పి మాట్లాడి. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? మీరేం చెప్పాలి అన్నా? మేము అందరికీ ఉద్యోగాలు ఇవ్వమనట్లా. ఏదైతే ఖాళీ ఉన్నాయో గతంలో ఉన్న డీజీపీ 19,000 ఖాళీ ఉన్నాయని చెప్పిండు. ఇప్పుడు ఏదైతే డీజీపీ ఉండో 15,000 ఖాళీ ఉన్నాయని చెప్పిండు. కొట్లాడతారు కదా, మిగిలిపోయి నిన్ను ఉత్తిగిమనట్లేదు కదా. నువ్వేమంటున్నావు? మూసీ పరివాహకాల్లో ఉత్తిగిస్తున్నా అంటున్నావు, మూసీ పరివాహాల్లో నువ్వు ఉన్నదే చేయలేకపోతున్నావు చక్కగా. ఒకటే మాట మీకు స్పష్టంగా నేను క్లియర్ చేస్తా. ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడితే ఏమన్నా బర్రెలు ఇచ్చిండు, చేపలు ఇచ్చిండో, ఇది ఏ నిరుద్యోగ రాజకీయ అవకాశం తీసుకొచ్చి ఏం చేసినా? ఏమన్నా స్టార్టప్ కంపెనీలు పెట్టిండా, జావా పైతాన్లు తీసుకొచ్చిండా? బర్రెల దొడ్డి, లేకపోతే మంగళవాళ్ళకి షాపులు, సిమెంట్ బస్తాలు, లేకపోతే చేపల పెంపకం, ఇవేమో స్టార్టప్ కంపెనీలు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాత్రం అదేమైపోయింది, నిరుద్యోగులకి వెట్టి చాకరీ విధానాన్ని తీసుకుపోతున్నాయి. నువ్వు కూడా అదే పరిపాలన చేస్తున్నావు, నువ్వు అంతకంటే దారుణమైన పరిపాలన చేస్తున్నావు. ఇంకా నిరుద్యోగులు ఏమంటున్నారంటే కేసీఆర్ గారి పరిపాలన బాగుంది, కొద్దిగా గొప్ప అని వాళ్ళు అంటున్నారు. నిరుద్యోగుల ఆలోచనలో అదే ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే స్పష్టంగా చేస్తున్నా క్లియర్ గా, మీరు ఏదైతే 19,000 నుంచి 20,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో వేయకపోతే మరో తెలంగాణ ఉద్యమాన్ని మీ మీదకి తీసుకురాబోతున్నాం. దానికి మీరే బాధ్యత వహించాలని తెలియజేసుకుంటున్నాం.